రండి సేట్, రండి కూర్చోండి. రే అమ్మాయిని తీసుకురండి రా. ఆ అమ్మాయి చాలా ముద్దుగా ఉంది సేట్, ఫ్రెష్ క్యాండిడేట్. చూస్తే వదలరు మళ్ళా. సలీం సాంబా మళ్ళీ మస్తాన్ వెతికి పట్టండి రా, ఎక్కడుందో. ఎవర్రా మీరంతా? లోపలికి ఎలా వచ్చారు? వాచ్మ్యాన్! దొంగ పోలీస్ ఆటలో మమ్మల్ని దొంగలంటారు, మమ్మల్ని చూసారు చెవాలని ఓనర్లు అంటారు. దొంగ ముదిరితే హంతకుడు అవుతాడు, ఓనర్ అరిస్తే చచ్చిపోతాడు. ఇక్కడ వద్దు, వేరే ఇంటికి వెళ్దాం పద. బయట వాళ్ళు ఉన్నారు. అయినా పర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయటపడదాం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వద్దంటున్నాను లోపలికి? అక్కడ మనిషి చాపతుకుల మధ్య ఉంటే చూస్తే వదిలేసి వెళ్దామంటావేంటి? ఇక్కడే ఉంటే మనం చేస్తాం. ఏదేమైనా సరే ముందు మనం అతన్ని సేవ్ చేయాలి. సావిత్రి, నా మాట విని ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ముందు ఇక్కడి నుంచి బయటపడదాం. ఏంటి ఎదుగుతున్నావు? వాళ్ళు వచ్చారంటే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టక తల్లి. అనవసరమైన కేసులన్నీ మంటలు చుట్టుకుంటాయి. ఫస్ట్ ఎయిడ్ తో ఆయన బతికించేద్దామనే. ఇప్పుడు అవన్నీ అయ్యాయి కాదు, నా మాట విని ముందు ఇక్కడి నుంచి బయటపడదాం. ఎవరైనా వస్తే ఇద్దరం ఇరుక్కుంటాం. వెతికింది చాలు తల్లి. పోలీసులకా తల్లి, అది మర్డర్ కేసు. కనిపించట్లేదా? ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే మళ్ళీ బయటకు వచ్చేది లేదు. ఏం చేద్దామని నా మాట ఇదిగో, ముందు బయటకు వెళ్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఎవరు ఫోన్? చూసారుగా, దీన్నే థర్డ్ డిగ్రీ అంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ సెట్ నువ్వు పొడిచావా లేక మీ ఇద్దరు కలిసి పొడిచారా? సార్, మేము హత్యలు చేసే టైప్ కాదు సార్. అవునా? రే సార్, వీళ్ళు ఆ టైప్ కాదంట. మరి ఏ టైపు? కన్నాలేసే టైపా? సార్, మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆహా, మరి కరెక్ట్ గా అండర్స్టూడ్ అయ్యేటట్టు చెప్పమ్మా. ఆ టైంలో మీరిద్దరు అక్కడ ఎందుకున్నట్టు? డేటింగా? అది కాదు సార్, మీరు రోడ్డు మీద వెళ్తుంటే పెద్దగా అరుపులు వినపడ్డాయి. ఏంటని లోపలికి వెళ్ళి చూస్తే ఆ సేట్ రక్తపు మడుగులో పడున్నాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి మేమే మీకు కాల్ చేసాం. అవునా? నువ్వు పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాక నేను కూడా తెలుగు సినిమాలు చూడటం మొదలెట్టాను. ఇంకో మాట చెప్పు. సార్, మేము చెప్పేది నిజమండి. మరి మొన్న కమిషనర్ కూతురన్న సంగతి? అది ఏ విధమైన ఒక్కసారి వెధవనిపించుకున్నాక మళ్ళా వెధవనిపించుకునే ఛాన్స్ ఎదటివాడికి ఇవ్వడు. నేను అంతే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పృథ్వీ సార్, సీఎం హౌస్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేయించమని చెప్పాను, చేసావా? చేశాను సార్. 2 పెట్రోలింగ్ ఎస్ఐల్ని ఎక్స్ట్రా 4 కానిస్టేబుల్ పంపించాను సార్. వెరీ గుడ్. ఎనీ మోర్ రిపోర్ట్స్? సార్, ఆ రోడ్ నెంబర్ 15 మర్డర్ కేసులో ఒక అమ్మాయిని అబ్బాయిని అరెస్ట్ చేశాను సార్. ఏది, ఆ సేట్ మర్డర్ అటెంప్ట్ కేసేనా? ఎస్ సార్. ఆ సేట్ కి స్పృహ వచ్చిందయ్యా సార్.
అతను పొడిచింది ఆ అమ్మాయి అబ్బాయి కాదంట. రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. వాళ్ళని వదిలే. మరి వాళ్ళిద్దరు స్పాట్ లోనే దొరికారు కదా సార్? అయితే ఓ పని చేయి సార్, వాళ్ళ డీటెయిల్స్ రాసుకో, అవసరమైతే మళ్ళీ పిలుద్దాం. అలాగే సార్. ఇదిగో 203 సార్, వాళ్ళిద్దరి దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. అలాగే సార్. బాబు నువ్వు రా. పదండి. నమస్కారం సార్. రండి కూర్చోండి. అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారట. మీ అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారుగా, అదిగోండి. అది మీకు తెలియకుండా నేనే కంప్లైంట్ ఇచ్చాను. తీరం దాటే వరకే అలకి సముద్రానికి సంబంధం. ఒకసారి అలా తీరం దాటాక అలా వేరవుతుంది, సముద్రానికి చేదవుతుంది. సిఐ గారు, మావాడు పొరపాటుగా కంప్లైంట్ ఇచ్చాడు. నాకే కుదురు లేదు. ఉన్నా ఎప్పుడూ చచ్చిపోయింది. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. పరుగు, మర్యాద, క్రమశిక్షణ అంటే ప్రాణం ఇచ్చే మనిషి. మా ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళో అన్నింటిలోనూ ఆయనంటే భయం, గౌరవం. ఆయన గౌరవానికి ఎక్కడ భంగం కలుగుతుందేమోనని ఊళ్ళో వాళ్లతోనే కాదు, కనీసం ఇంట్లో వాళ్లతో కూడా ఫ్రీగా మాట్లాడేవారు కాదు. ఒకరోజు ఆయన ఇంట్లో లేని టైంలో మేమందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక ప్రోగ్రాం చేశాం. శ్యామలా, సౌండ్ ఏమి వినిపించడం లేదు. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? ఇదో మాలోకం. ఇదిగో ఏమిటి అంటున్నారు? నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? ఈయన మాలోకం. ఇంకెవరు? మన పెద్ద అబ్బాయి. ఏమిటి మన పెద్దాడు కూడా ఈ రోజు వాకింగ్ చేస్తున్నాడా? ఈ రోజు ఏంటన్నా, డైలీ వాకింగ్ వెళ్తున్నానుగా. కానీ ఈ రోజు నేను వెళ్ళింది వాకింగ్ కాదు, పనుండి సిటీకి వెళ్ళాను. ఓహో, నువ్వు సిటీ నుంచి వస్తున్నావా? ర్యాంప్ మీద నడిచి వస్తున్నావేమో అనుకున్నా. ర్యాంప్? ర్యాంప్ ఏంటి? ర్యాంప్ కాదన్నాయ్, క్యాంపు. క్యాంపు నాన్న, నువ్వు క్యాంపుకి వెళ్ళొచ్చావు అనుకుంటున్నాడు. అవును కదా నాన్న? అంతేనా? అయితే అంతే. అవును, నిన్ను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను కదా. అక్కడికే వెళ్ళబోతే మీరు కనిపించారని ఆగాను. వెళ్ళొస్తాను బావా. నేను వస్తా. భార్గవ్, సావిత్రి అక్కడ్రా. రూమ్ లో చదువుకుంటుంది పెద్దనాన్న. అంజలి వస్తున్నానండి. ఏంటండి? రేపు ఉదయం 10 గంటలకి సావిత్రిని చూడడానికి పెళ్లివారు వస్తున్నారు. ఆ విషయం అమ్మాయికి చెప్పండి. అలాగే. అన్నయ్య, ఏంటి? సావిత్రి ఇంకా చదువుకుంటుంది కదా, దానికప్పుడే పెళ్లి. నీకు చదువుకుంటున్నప్పుడే పెళ్లి చేశానుగా. నాకే పని ఎప్పుడు చెయ్యాలో బాగా తెలుసు. నేనెలా చెప్పగలను? ప్లీజ్ మీరు కూడా రండి. వెళ్ళి చెప్పు.
డాడీ అసలు ఎవరిని అడిగి పెళ్లి చూపులు అరేంజ్ చేసా? అడిగేవారు లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావా? నేను రేపు గోవా టూర్ వెళ్తున్నాను. ఈ పెళ్లి చూపులు గిలి చూపులు క్యాన్సిల్ చేసే. రెస్పాన్స్ లేదేంటి? డాడీ లేరేంటి? డాడీ ఉన్నారు. బావగారు ఏంటి ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నా? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు డాడీ. అంటే నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. ఏం చదవాలనుకుంటున్నావు? ఇప్పుడు డిగ్రీ కదా, తర్వాత పీజీ, ఆ తర్వాత స్పెషలైజేషన్ కోర్స్. ఆ తర్వాత తర్వాత ఏముంది, మీరు ఏదైనా మంచి సంబంధం చూస్తే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను కదా. అంత చదువు చదివాక వచ్చే మంచి సంబంధం ఇప్పుడే వచ్చింది. అందుకే నీకు ఈ పెళ్లి చూపులు. అది కాదు చూడు, అన్ని ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అనవసరమైన విషయాలు ఆలోచించకుండా వెళ్ళి పడుకో. డాడీ గుడ్ నైట్. ఒక బాధ్యత లేని కొడుకు కళ్ళ ముందు తిరుగుతున్న తట్టుకోగలమేమో కానీ ఒక బరి తెగించిన కూతురు ఇంట్లో ఉంటే చూస్తూ భరించలేము. మనకే కూతురు లేదు. ఒకవేళ ఉన్నా అది ఈరోజు పొద్దున్నే చచ్చిపోయిందని చెప్పు.